ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం. ఫైబర్ నెట్లో అక్రమాల విషయంలో గతంలో చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా తనపై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా క్లోజ్ చేయించుకుంటున్నారు చంద్రబాబు. ఫైబర్ నెట్ కేసు కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా సమాచారం రావడంతో ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. ఆయన చంద్రబాబుపై నమోదైన కేసును క్లోజ్ చేయవద్దంటూ ఆ పిటిషన్లో కోరారు. ఇక ఈ నెల 8న దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి. సో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా గౌతమ్ రెడ్డి తెలుస్తోంది. 8న విచారణను కూడా చూస్తున్నాం. ఏంటి మీదకి ఇన్పుట్స్? హరి, 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో అప్పటి చంద్రబాబు కావచ్చు, అలాగే ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి దాదాపుగా 320 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టుగా కూడా ఒక ప్రాథమికమైన నిర్ధారణ జరిగింది. దీంతో 2019-24 మధ్య చంద్రబాబుపై, అలాగే వేమూరి ఎవరైతే ఉంటారో అతనితో పాటు వారిద్దరి మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి. దీని మీద సిఐడి కూడా దర్యాప్తు చేసేందుకు ఆ కేసు కూడా నమోదు చేశారు. అయితే ఎప్పుడైతే చంద్రబాబు మరొకసారి అధికారంలోకి వచ్చారో, వచ్చిన తర్వాత నుంచి తనపై ఉన్న కేసులను కూడా ఒక్కొక్కటి తొలగించుకుంటూ వస్తున్నారు. ఇటీవల చూసాము, మద్యం కుంభకోణానికి సంబంధించి తనపై ఉన్న కేసులను కొట్టించుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించిన కేసును కూడా పూర్తిగా నీరుగార్చి ఆ కేసులో తమకు ప్రమేయం లేదనే చూపించుకునే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన మాజీ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి వెంటనే కోర్టును ఆశ్రయించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రబాబుని కేసు నుంచి తప్పించవద్దు, ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన కోర్టును ఆశ్రయించిన పరిస్థితి. అయితే కోర్టు కూడా విచారణకు స్వీకరించింది. రేపు ఏదైతే సోమవారం నాడు దీనికి సంబంధించి విచారణ అయితే కూడా కోర్టు చేయనుంది. ప్రధానంగా చంద్రబాబు వ్యవస్థను అడ్డం పెట్టుకుని తనపై ఉన్న కేసులను ఏ విధంగా ఏదైతే ఎత్తివేయించుకుంటున్నాడో చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో విచారణ కొనసాగించాల్సిందని చెప్పి గౌతమ్ రెడ్డి కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, Ashok, thanks for the inputs.